హలో! అవునురా నీకు ఇంజినీరింగ్‌లో ఒక పిల్లుండేది గదా! ఆమె ఉన్నప్పుడు ఎట్లుండేదిరా? అది గాదురా, ఇప్పుడు నువ్వు తనని ముట్టుకున్నావు గదా! అప్పుడేమనిపిచ్చేది? ఏం తేడా ఉంటది? ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలుంటారా రీల్స్, ఆళ్ళు నిజంగా బయట అట్లనే ఉంటారా? రోడ్ మీద ఒక్కతి కనిపియదురా నాకట్లా. అదంతా కాదురా, మా ఫ్రెండ్ గాడున్నాడు లోకేష్ అని. ఆనికో పిల్లుందిరా. చూడనీకి యావరేజ్ ఉంటది. అదేం పెద్ద కాసుంటది గానీ ఈడు తినకపోతే అది తినదు, అది తినకపోతే ఈడు తినడు. అసలు దాని సరే మళ్ళా మొహాల గురించి ఎందుకు కానీ, ఎవరు చూస్తారురా బయట ఆళ్ళని? వాళ్ళ స్మెల్ వేరేగా ఉంటదా? అరే స్కూల్లో ఉన్నప్పుడు ఏమో ఆళ్ళు పక్కన కూర్చుంటే గబ్బు వాసన వచ్చేది కదరా! ఇప్పుడేం చేంజ్ అయింది? ఇట్లా ముట్టుకుంటే ఏదైనా ఫీల్ అయితామా? పోరు లేకపోతే వాల్యూ లేదారా? నార్మల్లీ మాట్లాడదామని వెళ్ళినా నా నుంచి తప్పించుకోనికనే చూస్తారు. వాళ్ళు నిజంగా బయట అట్లనే ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళ కోసం అబ్బాయిలు కోసుకుంటారంటే ఓకే. సరే అంట. నేను కూడా కోసుకుంటా. కానీ బయట అట్లా ఉండరు కదరా! పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు మా అమ్మ నీకెవరు ఉంటే చెప్పురా అంటే మా అయ్య మజాక్‌లో వానికెవరు ఉంటారు తీ అని మాట్లాడుతుండు. అయినా నాకేం తక్కువరా? నాకు కూడా ఒక పిల్లుంటే బావుండు. దాంతోని బయటికెళ్తే బావుండు. తిరిగితే బావుండు. అన్ని అవే ఆలోచనలు ఉన్నాయిరా. తప్పు చేసినా అనిపిస్తుంది మామ. బాగానే ఉంటా కదా! బాగా జాబ్ చేస్తా కదా! ప్రతి దగ్గర పోరి ఉంటేనే వాల్యూ అన్నట్టు చూస్తుండ్రా. అరే పాల ప్యాకెట్ కొందామని స్విగ్గీ ఓపెన్ చేస్తే దాంట్లో టెడ్డీలు చూపెడుతుందా? ఏం చేసుకోవాలి? టెడ్డీ తీసుకొని మా అయ్యకి ఇయ్యాలారా? చిన్నప్పటి నుంచి మా అయ్య చెప్పిన మాటనే విన్నా. వాళ్ళు ఏం చెప్తున్నా అది చేసిన. నేనేం చేస్తారా ఆఫీస్‌కి వెళ్తా, వస్తా, మీతోని కలుస్తా, మళ్ళీ ఇంటికి వస్తా. అసలు సొసైటీ అసలు నేనేందిరా అంటే ఇది చేస్తే కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్ అని చెప్పిర్రు. ఇప్పుడు ఆ కరెక్ట్ చేస్తుంటే రాంగ్ అయినా కదా! వాళ్ళు దూరం ఉన్నామన్నారు, దూరం ఉన్నా. బయట రోడ్డు మీద వెళ్తే చాలు ప్రతి ఒక్కటి స్టేటస్ కూడా అంతే పోరులతోనే ఉన్నాడు, పోరులతోనే ఉన్నాడు. అదంతా కాదురా, నాకు కూడా కావాలిరా సెక్స్. నాకు కూడా ఒక అమ్మాయి కావాలి. నేను ఇట్లా పుట్టుడు పాపం అయిపోయిందారా అంటే మొగోళ్ళగా పుట్టడమే పాపం అయిపోయిందారా? కాదురా. అరే నేను ఇప్పటిదాకా ఏదో అన్నా కానీ నీకు నా తోపు అన్నట్టు కానీ ఎవడు తోపులు రాయడా అట్లా బాధ ఎప్పుడుంటే సోద అనిపిస్తుందారా నీకు? ఎక్కడ చూసినావు ప్రతోడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పిల్లల్ని వేసుకొని తిరుగుతున్నాడు. అది నాకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? చూస్తున్నా కదా బయట, నేను కూడా టచ్ ఫీల్ అవ్వాలి. నేను మాట్లాడుతుంటే ఏమైందా నీకు? ఆ బేబీ ఇటు ఆటో పోతుంది, దాని వెనకాల 4 కుక్కలు పోతున్నాయి అంటే సొల్లేసుకుంటుంటావు కదరా. నాకు కూడా కావాలిరా సెన్సిటివిటీ. దావత్ కోసం వచ్చినప్పుడు నువ్వు నాతో మాట్లాడకుండా నీ పిల్లతోని ఆ బేబీ ఏంది బేబీ, ఏం చేస్తున్నావు బేబీ, ఇప్పుడే తిన్న బేబీ, రెడ్ చిప్స్ తీసిన బేబీ, ఆ మహేష్ గారు వచ్చిండు బేబీ, ఆడు షార్ట్ వేసుకుని బేబీ, బ్లాక్ కలర్ వేసుకుని బేబీ. నాకు సెక్స్ కావాలి. నువ్వే చేస్తావారా? నాకు వద్దారా? నేనేం చేద్దారా? ఇప్పుడు ఒక టైంలో డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారనుకుంటే జాబ్ చేస్తే డబ్బులు వచ్చాయి. అట్లాంటిది ఏమైనా ఉంటుందా దీనికి? బయటికి వెళ్ళి పైసలు ఇచ్చి చేయడం కాదురా. అమ్మాయిలు కావాలి, సెక్స్ కావాలంటే అదేదో నేను వాళ్ళని ఆబ్జెక్ట్ లెక్క ట్రీట్ చేస్తున్నాను కాదురా. నాకు సెక్స్ కావాలి. నేను కూడా ఒక పిల్లతో తిరుగుతున్నప్పుడు నేను నీ ముందే సోదేస్తాడు. బేబీ ముందు బ్లాక్ కార్ వెళ్తుంది, దానికి BMW సింబల్ ఉంది, ఇవన్నీ మాట్లాడతా కదా, అప్పుడు మాట్లాడతాను నీతో. నన్ను 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 ఎంటీ అన్నట్టు ఫీల్ చేపిస్తుంది సొసైటీ. నాకేం తక్కువరా? నాకు దొరుకుతూ ఉంటావారా పిల్ల? హలో హలో